అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వారు తెలిపారు. లాభాల కోసం యుద్ధమా, తమ సైనికులు అమ్మకానికి లేరని, అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలను శ్వేతసౌధం కొట్టిపారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ వైఖరికి నిరసనగా ఈ యొక్క తీరున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ అవలంబిస్తున్నటువంటి తీరుకు సంబంధించి అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. 50 రాష్ట్రాల్లో 3000కు పైగా ఉన్నటువంటి ప్లేస్లలో ఈ యొక్క నిరసనలు జరగడం జరిగింది. నో కింగ్స్ పేరుతోటి నిరసనలు పెద్ద ఎత్తున ఎల్లువెత్తాయి. యుద్ధం విధానాలు, ఇమిగ్రేషన్ ఆంక్షలపై 90 లక్షల మంది పైగా రోడ్లపైకి వచ్చి ట్రంప్ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ సైనికుల అమ్మకానికి లేరు అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో బ్రూస్ సింగ్, ఆయన పెద్ద టాప్ సింగర్ కూడా అమెరికాలో, ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఇరాన్తో యుద్ధం విధానాలు, కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలు, జీవనయాహం పెరుగుదల వంటి అంశాలపై ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. నో కింగ్స్, మేము రాజును కోరుకోవడం లేదు. అదేవిధంగా నో ఐసిఈ, ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి రద్దు, అదేవిధంగా సైనికులు అమ్మకానికి లేరు, సోల్జర్స్ నాట్ ఫర్ సేల్ వంటి నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి 50 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ముఖ్యంగా డిమాండ్స్ సంబంధించి చూస్తే నో కింగ్స్, నో ఐసిఈ, అదేవిధంగా సోల్జర్స్ నాట్ ఫర్ సేల్ వంటి నినాదాలతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చెప్పడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రఖ్యాత గాయకుడు బ్రూస్ స్టీన్ పాల్గొనడం జరిగింది. వారికి మద్దతుగా ఆయన నిలిచారు. అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు యూరప్ నగరాల్లో కూడా ఈ నిరసనలు జరిగాయి. అమెరికా చరిత్రలో అతిపెద్ద నిరసనగా ఒకటి చెప్పుకోవచ్చు అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద నిరసనలు జరిగినటువంటి తీరు ఎన్నడూ లేదు. గతంలో జరిగాయి, కానీ అప్పటి తర్వాత ఇప్పుడు మళ్ళా ట్రంప్ అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల పెద్ద ఎత్తున అమెరికా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే ట్రంప్ వైఖరి ఇప్పటికైనా సరే వీడనాడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలు అమెరికా ప్రజలకే విస్మయం కలిగించేలా ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున ట్రంప్ పైన విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి ఇక దీనిపైన వైట్ హౌస్ కూడా స్పందించింది. దీనిపై స్పందిస్తూ ట్రంప్ రెజిమెంట్ థెరపీ సెషన్స్ అని కొట్టిపారేసింది. అంటే పెద్దగా మీరు వాటిని పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా ట్రంప్ పై ఇంతగానంగా వ్యతిరేకత ప్రజల్లో లేదు అని చెప్పేసి కూడా ప్రజల మద్దతు ట్రంప్ కి ఎక్కువగా ఉంది. కానీ నిరసనలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు.